అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చేసింది. అయితే అందరూ ఊహించినట్టుగా ఏప్రిల్ నెలలోనే ఎలక్షన్ జరుగుతాయేమో అని అందరూ అనుకున్నా దాన్ని కొంత జాప్యం చేస్తూ ఏప్రిల్లో నోటిఫికేషన్ విడుదల చేసి మే 13వ తేదీన ఎన్నిక జరపబోతున్నాం అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం దేశం మొత్తం మీద కూడా జరిగే అన్ని అసెంబ్లీ స్థానాలకు కావచ్చు, లేదంటే లోక్సభ స్థానాలకు కావచ్చు, ఒకే రోజు కౌంటింగ్ ఉండబోతా ఉంది జూన్ 4వ తేదీన అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అయితే మన ఆంధ్ర రాష్ట్రం విషయానికి వచ్చేసరికి ప్రధానంగా ముందు నుంచి ఏప్రిల్ ఎలక్షనా లేదా మేల్ ఎలక్షనా అని మీమాంస ఏదైతే ఉందో దానికి ఒక రకంగా తెరబడింది. ఇక్కడి నుంచి కరెక్ట్గా నెల రోజులు అంటే మార్చి 16 ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది దేశవ్యాప్తంగా. మన ఆంధ్ర రాష్ట్రంలో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతా ఉంది. అంటే నామినేషన్ ప్రక్రియ ఏప్రిల్ 18న మొదలు కాబోతా ఉంది. ఆ రోజు నుంచి ఏప్రిల్ 25 వరకు ఈ నామినేషన్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే తమ నామినేషన్ని ఈ వారం రోజుల గడువులోనే పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి. 25తో ముగిసిన తరువాత నామినేషన్లో 26వ తేదీన ఈ నామినేషన్లకు అన్నిటికీ సంబంధించి ఈ నామినేషన్లు ఏది కరెక్టో వీటిలో అన్ని అంశాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి స్క్రూట్నీ అయితే ఎలక్షన్ కమిషన్ చేస్తుంది అనమాట. ఎవరైతే నామినేషన్లు వేస్తూ ఉన్నారో ఆ అభ్యర్థుల గణాంకాలన్నీ కూడా చూసి సో వీళ్ళు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ని సబ్మిట్ చేశారా లేదా అనే అంశం ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. ఎప్పుడు ఏప్రిల్ 26వ తేదీన. ఆ తర్వాత ఏప్రిల్ 29 ఈ ఏదైతే నామినేషన్ వేసిన వాళ్ళు ఒకవేళ తమకు ఏదైనా అనివార్య కారణాల వల్ల లేదా ఏదైనా ఒత్తిళ్ల వల్ల లేదా వేరే ఏ కారణాలైనా కావచ్చు తమ నామినేషన్ విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే మాత్రం 29 ఆఖరి తారీఖు అన్నమాట. అంటే ఇక్కడ ఒత్తిళ్ళు అని అన్నాను అన్న అంశాన్ని నెగిటివ్గా తీసుకోకుండా ఒత్తిళ్ళు అంటే అది చట్టబద్ధంగా కావచ్చు, ఎన్నికల కమిషన్ నేపథ్యంలో కావచ్చు, అది విరుద్ధం. కాకపోతే ఏంటంటే కొంతమంది మన ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి కాబట్టి ఇలాంటి జరగొచ్చు అని చెప్తా ఉన్నాను తప్పితే ఇలాంటి జరగాలి అని కాదు. సో 29 ఈ నామినేషన్ల విత్డ్రాకి ఆఖరి తేదీ. ఇక ఏప్రిల్ 29 తర్వాత డైరెక్ట్గా మే 13న ఎన్నికల పోలింగ్ జరగబోతా ఉంది. ఆంధ్ర రాష్ట్రంతో పాటు తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాలకి కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభతో పాటు తెలంగాణ ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి. అయితే ఏప్రిల్ 11వ తేదీ ప్రచారానికి ఆఖరి తేదీగా ఎన్నికల కమిషన్ చెప్పింది. అంటే ఒక రోజు ముందు ఆపేస్తారు. 11 ప్రచారం ఆగిపోతే 12న మిగిలిన కార్యక్రమాలు పోలింగ్ కి సంబంధించిన అంశాలన్నిటి మీద కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టడం కావచ్చు, ఏదైతే బూత్ ఏజెంట్లు ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన అంశాలు వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే అంశానికి ఒక రోజు మధ్యలో గడువు ఉంటుంది. 13న పోలింగ్ ఉంటుంది. 11 ప్రచారం ఆగిపోతే 12 గ్యాప్ ఉంటుంది, 13 ఎలక్షన్ ఉంటుంది. ఇక కౌంటింగ్ వచ్చేసరికి నేను ఫస్ట్లో చెప్పినట్టుగానే ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ ఎన్నికలకు సంబంధించి జూన్ 4వ తేదీన కౌంటింగ్. అంటే ఆ రోజే రిజల్ట్స్ ఎవరు గెలవబోతున్నారనే ఫలితాలు అయితే జూన్ 4వ తేదీన రాబోతా ఉన్నాయి. తెలంగాణ అనే కాదు దేశవ్యాప్తంగా జరగబోతున్న ఎన్నికలన్నిటికీ సంబంధించి జూన్ 4నే ఆఖరి తుది ఫలితాలు రాబోతా ఉన్నాయి. సో మరి ప్రతి రాజకీయ పార్టీ కూడా విజయం మాదంటే మాదని చెప్పి తిరుగుతూనే ఉన్నారు, చెప్పుకుంటూనే ఉన్నారు. ఈ వీటికి తోడుగా ఈరోజు సర్వేలు వస్తూ ఉన్నాయి. సో ఏదేమైనా సర్వేలు నిజం అవుతాయా లేదంటే ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ నమ్మకాలు నిజం అవుతాయా ఇవన్నీ పక్కన పెడితే అంతిమంగా ఓటర్ అనే వ్యక్తి వెళ్ళి ఓటేస్తేనే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది, ఏ వ్యక్తి అయినా సీఎం కుర్చీలో కూర్చునే అవకాశం వస్తుంది. కాబట్టి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మన హక్కుని ప్రతి ఒక్క ఓటరు కూడా ఖచ్చితంగా వినియోగించుకుని మన భవిష్యత్తు కోసం మన భావితరాల బ్రతుకుల కోసం ఆలోచించి ఓటేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇళ్లలో కూర్చోకుండా ఎలక్షన్ రోజున మే 13వ తారీఖున ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడికి ఓటున్న ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ఒకటే, ఎలక్షన్ రోజున వేద్దాంలే చూద్దాంలే వేసినా మనకేంట్లే అని ఆలోచించకుండా రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలన్నా లేదంటే ఒక రాజకీయ నాయకుడిని నువ్వు తప్పు చేశావని చెప్పి నించోబెట్టి నిలదీయాలన్నా నువ్వు వెళ్ళి ఓటు వేయాల్సిందే. ఆ ఓటు వేసిన రోజే నువ్వు ఒకడి కాలర్ పట్టుకుని ఆ రాజకీయ నాయకుడిని ప్రశ్నించే హక్కు నీకుంటుందనేది నువ్వు గుర్తుపెట్టుకుని నీకున్న హక్కుని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ చెప్పినా లేదంటే పెద్ద పెద్ద నాయకులు చెప్పినా సెలబ్రిటీస్ చెప్పినా ఎవరు చెప్పినా ఒకటే, మీకున్న ఆయుధం ఓటు. ఆ ఆయుధంతో రాజకీయ నాయకుల్లో ఉన్న భయాన్ని మీరు క్యాష్ చేసుకుని, క్యాష్ అంటే డబ్బుల రూపంలో కాదండి,
రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర మనుగడ కోసం మీరు మీ హక్కుని క్యాష్ చేసుకుని వెళ్ళి ఓటు వెయ్యాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. ప్రతి ఒక్క ఆంధ్రుడికి నేను మరొకసారి చెప్తా ఉన్నా, ఏప్రిల్ 18న ఆంధ్ర రాష్ట్రంలో నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల పర్వం ఏప్రిల్ 18 నుంచి మొదలవుతుంది. ఏప్రిల్ 25న పూర్తవుతుంది. 26వ తేదీన స్క్రూటినీ జరుగుతుంది. 29న ఈ నామినేషన్లు విత్డ్రా చేసుకోవడానికి ఆఖరి తేదీగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇక చివరిగా మే 13 పోలింగ్ జరుగుతుంది. ఎలక్షన్ మే 13 జరుగుతుంది. జూన్ 4న తుది ఫలితాలు విడుదల కాబోతా ఉన్నాయి.